బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. ధనుసు రాశి వారు కార్తీక మాస బహుళాష్టమి శనివారం ఆదివారం అమావాస్యతో కూడుకున్నటువంటి రోజున ఎలాంటి విధానం పాటించడం వలన యోగం వీరి సొంతమవుతుందో, దురదృష్టం ఎలా దూరం అయిపోతుందో, సకల కర్మలు ఎలా నివారించబడతాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డ, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులు. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు, నూతనమైనటువంటి ల్యాప్టాప్లు, ఫోన్లు, విలాసవంతమైన వస్తువులు, గృహంలో ఉపయోగపడే వస్తువులని కొనుగోలు చేయడంలో అందమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితానికి స్వాగతం పలకబోతున్నారని చెప్పి గమనించాలి. తృతీయంలో శని భగవానుడు సంచారం చేయడం వలన మిత్రులతో, సహచరులతో, పై అధికారులతో, కింద స్థాయి ఉద్యోగస్తులతో, తల్లిదండ్రులతో, అక్కా చెల్లెలతో వీలైనంత వరకు శత్రుత్వం పనికిరాదు అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ రాహు ఎక్కువ శాతంగా అధికంగా ఆలోచించడం, ఎదుటి వ్యక్తుల యొక్క భవిష్యత్తులో అనేక రకాల మార్పులు కలుగుతున్నాయి, నా జీవితంలో ఎందుకు మార్పు కలగట్లేదు అనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన చేయడం వల్ల నరాల బలహీనత, కంటి సమస్య, వెన్నెముక సమస్య, శరీరంలో రక్తంలో మార్పులు, దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు నదికి సమస్యకు దూరంగా ఉండి తీరాలట. కారణం ఏంటంటే నది ఎప్పుడు ఎలా ప్రవహిస్తుందో తెలియదు, సమస్య అనేది ఏ మూల నుంచి ఎలా పొంచి ఉంటుందో రెండు కూడా తెలియదు. కనుక మనం కాలానికే వదిలేసి మన పని మనం ధర్మబద్ధంగా చేసుకుంటూ పోతూ ఉంటే నదిలో నీళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అలలు వస్తూ ఉంటాయి, పోతూనే ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనోధైర్యం, సంకల్ప బలమే మనల్ని విజయానికి తొలిమెట్లు కలిగిస్తాయని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన విద్యలో, ఉద్యోగంలో, పెట్టుబడులలో కొన్ని నూతనమైన కార్యక్రమం ప్రారంభించాలి అనుకుంటున్న కాల సమయంలో మన దగ్గర ఉండబడిన సమయం, ధనానికి, సమయానికి అనుకూలంగా పెట్టుబడులు పెట్టుకోండి. ఎక్కువగా ఆలోచించి ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడము, అధిక సమయాన్ని పెట్టడం వలన అనుకున్నంత విజయం రాకపోతే అప్పుడు నిరాశ, నిస్పృహ, అనేక రకాల ఇబ్బందులకు మీరే కేంద్ర బిందువు అవుతారో అని చెప్పి గమనించాలి. అష్టమంలో కుజుడు నీచభంగ రాజయోగంలో ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, చతుర్దశి, అమావాస్య తిథుల యందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. యంత్రాలతో, ఆయుధాలతో చెలగాటమాడవద్దు. మాటలు మాట్లాడేటప్పుడు ఓపిక, పట్టుదల, సహనం అవసరమని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఒక పసుపు రంగు జాకెట్ పీస్ని తీసుకొని, ఇలాంటి క్లాత్ను, చీరను తీసుకొని అందులో నవధాన్యాలను కొద్దిపాటి ఎక్కువగా శనగలను కానీ శనగపప్పు కానీ వేసి ఈ యొక్క వెన్నతో దీపం పెట్టి భగవంతుడికి యథాశక్తిగా షోడశ ఉపచార పూజ కార్యక్రమం చేసుకొని దానం చేయడం వలన యోగం కలుగుతుంది. పక్షులకు వేయడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. నదిలో కలపడం వలన ఆనందం ధనుసు రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. For more videos like this, subscribe Big TV channel.